ఇప్పుడున్న ప్రపంచంలో మనుషులు బ్రతకాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జీవన ఉపాధి అయితే ఉండాలి. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న సమాజంలో యువత మొత్తం ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులపై మక్కువ చూపుతున్నారు. ఎందుకంటే అంతలా ప్రభుత్వ ఉద్యోగాలకి క్రేజ్ ఉన్నది. ఈ కోచింగ్ పేరుతో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఆ ఇన్స్టిట్యూట్లో సక్సెస్ అయ్యేది కొందరైతే వాళ్ళు ఆ దాన్ని డబ్బా కొట్టుకొని మా దాంట్లో ఇంత ర్యాంక్ వచ్చింది, మా దాంట్లో చేరితే ఖచ్చితంగా జాబ్ వస్తుందని చాలా వరకు యువతని మోసం చేస్తూ ఉంటారు. అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్లో వేలల్లో ఉంటే పోటీ పడేది మాత్రం లక్షల్లో కోట్లలో ఉంటున్నారు. అయితే ఇందులో కొందరికి జాబు వస్తుంటుంది. అయితే జాబు రాని వాళ్ళకి మాత్రం నీకు అదృష్టం లేదు, నీకు ఎక్కడనో శని గని దని ఉందని మోసం చేస్తూ ఉంటారు కొందరు బాబాలు. అయితే గుజరాత్లో జరిగిన ఈ సంఘటన చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీరు తెప్పించక ఆపదు. గుజరాత్ చెందిన ఈ అమ్మాయిల ముగ్గురు పేర్లు సంధ్య, లీల, రుక్మిణి. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం అయితే పోటీ పడుతున్నారు. అయితే దగ్గరలో వీళ్ళు ప్రతి ఒక్క జాబ్ కూడా మిస్ అవుతున్నారు. అయితే వాళ్ళకన్నా వీక్ ఉన్న చాలా మందికి రావడంతో వాళ్ళు చాలా బాధపడేవారు. మేము ఇంత కష్టపడుతున్నాం, ఈ ఎగ్జామ్ పెట్టే ప్రతి దాంట్లో చాలా మార్క్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం దగ్గరలో పోతున్నాం ఎందుకు అనితే చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ, లేదు మీకు శని ఉంది, మీకు దరిద్రం ఉంది, మీరు ఈ విధంగా బాబాలను కలిస్తే మీకు ఖచ్చితంగా జరుగుతుందని కొందరు వేస్తున్న మనుషులు చెప్పడంతో వీళ్ళు అదే మనసు పెట్టుకొని నిజంగా జరుగుతుందేమో అని వీళ్ళు ఆశపడి వాళ్ళ చెంతకైతే చేరడం జరిగింది. అయితే ఆ ఫేక్ బాబాలు ఇదే ఆసరగా తీసుకొని ఆ ముగ్గురిని దారుణాతి దారుణంగా మోసం చేసి వాళ్ళని రోజుల తరబడి వాడుకొని వాళ్ళని ఎవరికి తెలియకుండా చంపేశారు. అయితే వాళ్ళ ఫ్యామిలీకి చాలా రోజుల తర్వాత తెలిసింది. అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ వాడిపై దర్యాప్తు చేశారు. అయితే ఆ వ్యక్తిని తీసుకొని కొన్ని విషయాలు లాగితే అతడు చెప్పిన విషయాలు వాళ్ళు నా దగ్గరికి అయితే వచ్చారు. నేను వాళ్ళకి ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేలా చేస్తాను, నేను చెప్పినట్టు చేయండి అని చెప్పాను. అదేవిధంగా వాళ్ళు నాకు చెప్పినట్టు చేసేవాళ్ళు. ఒక్కరు తెలియకుండా ఒకరిని ఎప్పుడు పడితే అప్పుడు పిలిపించుకునేవాడు, ఒక్కరికి ఒక తారీఖు ఇచ్చేవాడు. మీకు ఇలా ఈరోజు ఈ మంత్రాలు ఉన్నాయి, మీరు ఒంటరిగా వచ్చి నా దగ్గర ఉండి మీరు ఈ మంత్రాలు జపిస్తే మీకు ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యోగం అయితే వస్తుంది అని చెప్పేవాడు. అదేవిధంగా వాళ్ళ ముగ్గురు కూడా ఒకరికొకరికి పరిచయం అయితే లేదు ఆ అమ్మాయిలకి. అయితే ముగ్గురు కూడా ఈ విధంగా అతడి దగ్గరికి అయితే వచ్చేసేవారు. నా కోరిక తీస్తే మీకు ఈ విధంగా జరుగుతుందంటే వాళ్ళు ముందుగా ఏడ్చారు. మా వాళ్ళకి తెలిస్తే ఏం చేయాలి వాళ్ళు అని ఈ విధంగా చాలా రకాలుగా అయితే బాధపడ్డారు. కానీ ఏదైతేనేమో అని ఏదో విధంగా వాళ్ళు ఆలోచించి నాకు జాబ్ వస్తే చాలు, మా ఫ్యామిలీ బాగుంటుంది అని వాళ్ళు చేసేదేమీ లేక ఇంకా వాడి దగ్గర ఆ ఫేక్ బాబా చెప్పినట్టు చేసేవారు. బాజీరావు అనే ఫేక్ బాబా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి నచ్చినట్టు ఇష్టానుసారంగా కోరిక అయితే తీర్చుకున్నాడు. అయితే వాళ్ళ గల్లీలో వాళ్ళకి కొద్దిగా డౌట్ రావడంతో అప్పుడు చేసేదేం లేక వీళ్ళు రేపు ఏదో విధంగా లేకైతే ప్రభుత్వ ఉద్యోగం అయితే రాదు, నేను ఎలాగో వీళ్ళని మోసం చేశాను, తర్వాత వీళ్ళు ఖచ్చితంగా అయితే నా మీద కేసు పెట్టి వీళ్ళు ఖచ్చితంగా నన్ను జైల్లోకి తోస్తారు, ఆ పోలీసులు నన్ను విచ్చలవిడిగా కొట్టి నన్ను చంపేని కూడా వెనుకాడబోరు అని తెలుసుకున్న ఈ బాజీరావు బాబా ఆ ముగ్గురిని ఒకరు తెలియకుండా ఒకరిని తన రూమ్లో చంపేసి పూడ్చిపెట్టి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. తర్వాత ఆ గల్లీలో చూసిన వాళ్ళకి కొద్దిగా స్మెల్ రావడంతో అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ గుంతలు దోవి కొంచెం ఎత్తుగా ఉండడంతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ న్యూస్ పేపర్ రావడంతో అప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలు అయితే వాళ్ళ గురించి మా వాళ్ళే మా కూతుర్లే అని చెప్పడంతో అప్పుడు వీళ్ళు ఎవరెవరు కూతురు అని తెలిసింది. అయితే మొత్తానికి ఆ వ్యక్తిని అయితే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తిని విచ్చలవిడిగా నడి రోడ్డు మీదకి వదిలేసి అక్కడ ఉన్న ప్రజలే కొట్టారు. అయినా తనని పోలీసులు సెక్యూరిటీ అయితే కాపాడి తీసుకుపోయారు. అయితే ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇతడికి ఊరి శిక్షనే కరెక్టా?